వెల్కమ్ టు స్టార్ న్యూస్. బట్టాయిగూడెం స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల ప్రజల బ్రతుకులు మారలేదు. చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొండవాగులు పొంగి పొర్లుతుండటంతో బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఎమర్జెన్సీ 108 ఆరోగ్య సమస్యలైతే ఎన్ని రోజులైనా ఈ గ్రామాల్లో మగ్గిపోవాల్సి వస్తుంది. పాఠశాలలు మూతపడి రవాణా పూర్తిగా ఆగిపోతుంది. ఈ గ్రామాల్లో ఉన్న కాల్వకి హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని దళిత గిరిజన ప్రజా సంఘాలు తెలియజేస్తున్నాయి. రెడ్డి గణపవరం, వీరన్నపాలెం, ఇప్పలపాడు, జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర ఉన్న కాల్వలో గతంలో 18 మంది కొట్టుకుపోవడం జరిగిందని గుర్తు చేశారు. పట్టినపాలెం దగ్గర బ్రిడ్జి ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. సత్యసాయి మంచినీళ్లు లేవు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏజెన్సీ ప్రజలు సమస్యలు పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ యొక్క బ్రిడ్జిలకి ఎస్టిమేట్ వేసి కట్టించాలని దళిత ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో శివుడి భీముడు, సున్నం కృష్ణ, పాతపాటి సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు. మా ఏజెన్సీలో ప్రజల పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. దాదాపు అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ మా బతుకులు మారే పరిస్థితి లేదు. 3 రోజులు బట్టి ఏకతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పాలు కానీ ఇక్కడ ఎమర్జెన్సీ కానీ అంబులెన్స్లు కానీ జబ్బులు వచ్చినా జాతి వచ్చినా హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 10 మండలాల నుంచి ఇదే మార్గం కూడా వెళ్ళాలి. ఇక్కడ రెడ్డి గణపురం కానీ ఈ పక్కన ఏరనుకోలం, ఇప్పలపాడు దగ్గర ఉన్న కాలువ పట్టినపాలెం మొదలుపెట్టి ప్రారంభించి సగం కట్టారు. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. అది కూడా ఇప్పటికి ఏ రకం కూడా నిర్మించలేదు. ప్రభుత్వం వెంటనే ఈ ఏజెన్సీ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కొత్త ప్రభుత్వం, కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పటికైనా ఈ బెడ్జీలకు ఎస్టిమేషన్ వేసి హై లెవెల్ బెడ్జీలు కట్టించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా కులక్షేత్ర పౌర సంఘం, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అనేక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి పరిష్కరించాలి మా ఏజెన్సీ ప్రజల సమస్యల్ని. ఏజెన్సీలోని వర్షాలు చిన్న వర్షం పడితే కొండవాగులన్నీ కూడా విపరీతంగా వచ్చి ఈ కాలం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇది మళ్ళీ బాగావాలంటే 10 రోజులు పడుతుంది. అంచేత మాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఈ యొక్క బ్రిడ్జిలకు ఎస్టిమేషన్ వేసి కట్టిన దానికోసం కట్టాలని, మమ్మల్ని ఏజెన్సీలో ఉన్న ప్రజలకు కాపాడాలని తెలియజేస్తున్నాం.